అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ ఇండియా గెలవాలని కోరుతున్న క్రికెట్ ప్లేయర్స్తో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లోనే ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఏదైతే టీ20 ఫైనల్ జరగబోతుంది, ఏదైతే మ్యాచ్ ఎలా ఉండబోతుందో దానిపైన మనతో కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు. ఈరోజు మరి కాసేపట్లోనే ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది సార్? ఇది వెరీ క్రూషియల్ మ్యాచ్ సార్, ఫైనల్ మ్యాచ్ కాబట్టి టూ టీమ్స్కి వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్, బోత్ టీమ్స్ మ్యాచ్ అండి. ఇది క్రికెట్ ఎవరు బాగా ఆడతారో వాళ్ళే గెలవబోతారు. ఈరోజు ఫస్ట్ పవర్ ప్లే 6 ఓవర్స్ ఏ టీం బాగా యూజ్ చేసుకుంటుందో వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ చూసినాం మనం లాస్ట్ మ్యాచ్, అక్షర్ పటేల్ ఎట్లా వేసినాడు, అక్షర్ పటేల్ వల్ల మ్యాచ్ గెలిచిందని నా. అండ్ వన్ మోర్ థింగ్, బుమ్రా బౌలింగ్, అట్ ద సేమ్ టైం సంజు శాంసన్ బ్యాటింగ్. ఈరోజు ఎవరు షేన్ అవుతారో చూడాలి. మరి బుమ్రా షేన్ కావాలి, సంజు శాంసన్ షేన్ కావాలి, హార్దిక్ పాండ్యా షేన్ కావాలి. ఈరోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది క్రికెట్. అంటే ముఖ్యంగా గత 2 మ్యాచ్లు సంజు శాంసన్ బ్యాటింగ్తో అద్భుతమైన ప్రదర్శన చూపించడం జరిగింది. ఈరోజు ఆయన పైన చాలా హోప్స్ పెట్టుకునేది. మరోవైపు బౌలింగ్లో కూడా కొంత వీక్ ఉన్నా కూడా పోయిన మ్యాచ్లో అంతా సమిష్టిగా రాణించి మ్యాచ్ని గెలిపించిన పరిస్థితి. ఈరోజు బౌలింగ్ కావచ్చు, ఇటు బ్యాటింగ్ ఎంత క్రూషియల్గా ఉండబోతుంది సార్? ఫైనల్ మ్యాచ్ కాబట్టి చాలా క్రూషియల్ ఉండబోతుంది సార్. బౌలింగ్ ఎవరు బాగా వేస్తే ఈరోజు వాళ్ళకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ 6 ఓవర్స్ ఫస్ట్ పవర్ ప్లే ఉంది కదండి, ఫస్ట్ పవర్ ప్లే ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డెత్ ఓవర్స్ బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ ఎవరు బాగా వేస్తే, న్యూజిలాండ్ టీం ఏం తక్కువ ఏం కాదు, వాళ్ళ టీం కూడా బాగుంది, ఓపెనర్స్ చాలా బాగున్నారు. మనం చూసాం మనం సెమీఫైనల్ మ్యాచ్ ఎట్లా కొట్టారో. వాళ్ళని కట్టడి చేయడానికి ఎటువంటి బౌలింగ్తో వస్తారో సూర్యకుమార్ యాదవ్, దాన్ని బట్టి చూస్తే మనకి అర్థమైపోతుంది ఎలాంటి ప్లాన్స్ వస్తున్నారో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దట్స్ ఇట్. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవరు గెలుస్తారో వెయిట్ చేసి చూద్దాం. ఇండియా బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ కూడా అలానే ఉంది, ఫీల్డింగ్ అయితే చాలా బాగుంది. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇండియా గెలుస్తారని చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాటింగ్లో కూడా చాలా బాగుంది, ఇంకా ఫీల్డింగ్లో కూడా బాగుంది, బౌలింగ్లో కూడా బుమ్రా ఛాన్సెస్ వస్తారు గెలవడానికి. చాలా హోప్స్ ఉన్నాయి ఇండియా మీద, కాబట్టి అభిషేక్ బాగా ఆడాలి, సంజు శాంసన్ బాగా, అందరు బాగా ఆడాలి. ఫీల్డింగ్ కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తున్నారు ఇండియా, కాబట్టి వాళ్ళు ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇండియా న్యూజిలాండ్ చాలా స్ట్రాంగెస్ట్ టీమ్స్, అవి రెండు చాలా అంటే మంచి ఫైనల్ చూడడానికి మాకు ఉంటుంది. దాంట్లో సంజు శాంసన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, బుమ్రాకి మంచి వికెట్స్ రావాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇద్దరు టీంలు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అట్నే మన ప్లేయర్స్ సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అందరు బాగా ఆడాలి. బౌలింగ్ ఫీల్డింగ్ రెండు బాగున్నాయి, బాగా ఆడబోతున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఉత్కంఠభరితంగా జరగబోయే ఫైనల్ మ్యాచ్కి అయితే ఇండియా న్యూజిలాండ్ అయితే సిద్ధమవుతున్నారు. అయితే ఎవరు గెలిచినా కూడా ఏదైతే మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠంగా ఉంటుందని చెప్పి ప్లేయర్స్ అయితే చెప్తున్నారు. అయితే ఇండియా గెలిచాలని చెప్పి ప్లేయర్స్ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, HM TV.